వద్దు 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 ఎన్నిసార్లు అవునండి వచ్చి అవును అవును చనిపోయిన వాళ్ళు అంతంత పెద్ద ఫోటోలు చనిపోయి చూసుకుంటే వాడు ఏం చేస్తుండే పని ఏం చేస్తుండే ఆ పొలం నల్లా ఉంటాడు సార్, నల్లా ఉంటాడు ఫస్ట్ అర్థం అది పొల్ల మందు తాగేసరికి ఇది మనసు కాకపోయింది. అంటే ఏకపక్షంగానే వాడు పెళ్లి చేసుకుంటా అంటే అమ్మాయి ఒప్పుకోపోయే వరకల్లా అమ్మాయిని తల్లిదండ్రులు కానీ ఆంటరాన్ని కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకోసరికి మందు తాగింది. మందు అయినాక హాస్పిటల్ చేసినాక బయటకు వచ్చినాక నా కోసం ఇంతగానో త్యాగం చేసేదని ఇది త్యాగం చేసింది. నలుగురు బాగా గొడవ అంటే ఆ నెట్టు బాబు వేసి వచ్చి చనిపోయారు. ఒక్కడి అప్పలేడు ఫోన్ చేసి నేర్పి కాదు నలుగురు వచ్చిన బిడ్డ చనిపోయారు కదా, చిన్న పిల్లలు ఎట్లా చెప్పాలనిపిస్తుంది. ఇసబెట్టి వేలని చదువుకుంటుంటే నాకు గుళ్ళు సపోర్ట్ నా బిడ్డ లేదు, నాకు బతికలేదు. వాళ్ళు నలుగురు చచ్చిపోతుంది నాకు పరిస్థితి. గంట మంచి బాబు ఇస్తే 5 నెలల గర్భవతి ఆమె కొంత కడుపు తీపిచ్చిండు. మళ్ళీ ప్రెగ్నెంట్ దానికి ముగ్గురు ఏర్పడి ఇప్పుడు ఇప్పటికి ఏ మాట లేదు. వాళ్ళది ఇంకా ఎంత లేకపోతే అట్లా కాదమ్మా. ఇప్పుడు అమ్మాయి మన ఇంట్లోనే సంఘటన జరిగింది, సంఘటన మన ఇంట్లో జరిగింది. సరే ఉత్సాహం ఉండొచ్చు, కానీ మన ఇంట్లోకి వాళ్ళకి వచ్చే అవకాశం లేదు కదా. ఆధారాలు గురించి మనం అంటే నిలవాలి కదా, నిలవాలి కదా కేసు. బాబు కూట్లు చేయాలి, కూట్లు చేయాలి. కేసు నిలవాలమ్మా. వాళ్ళందరూ అరెస్ట్ చేసి ఇంట్లో కూడా అరెస్ట్ చేసి ఇంట్లో కూడా ఇప్పుడు కన్వర్ట్ చేయలేదు. దానికి అంటే అదే గట్టి కేసు. అదే రాత్రి ముగ్గురు హత్యకు ప్రోత్సహించమని చెప్పండి. గుడ్ మార్నింగ్ బాబు. జీవన్ సార్ ఏం లేదు బాబు, నేను మాదాపూర్కి వచ్చింది. అమ్మాయి వైష్ణవి మర్డర్ అయింది కదా, ఏంటి బాబు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ది మోటో బిహైండ్ ఇట్? అని ఇప్పుడు డౌరీ హెరాస్మెంట్ which led to murder. 498A అదే మన ఓల్డ్ సెక్షన్ 498A కదా బాబు, పెట్టచ్చు కదా సార్. డౌరీ హెరాస్మెంట్ వచ్చిన 498A కూడా వస్తుంది. 498A వస్తే ఈవెన్ 306 ఆల్సో విల్ కమ్. ఓల్డ్ సెక్షన్ 306 అదే సార్ అంటున్నా. మన ఓల్డ్ సెక్షన్ 306 clubbed with 498A, which led to 302 is on the main culprit husband. మైనర్ అంటారా మరి? అయితే సార్ అమ్మాయి ఇప్పుడు సార్ అమ్మాయి చదువుకున్న సర్టిఫికేట్ ఉంది కదా సార్. అమ్మాయి షీస్ నాట్ 18. మనం యూ కెన్ గెట్ ది సర్టిఫికేట్స్ అండ్ వెరిఫై ఇట్. నేను వాళ్ళ దగ్గర నుంచి చెప్తా సార్ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పని. బుక్స్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అదే సార్ అంటూ అదే సార్. ఓకే, ఇది ఒక పోక్స్ ఎడిషన్ యాడ్ చేయడానికి కొరకు ఆ స్కూల్ సర్టిఫికేట్ వీ కెన్ గెట్.
నేను మాట్లాడి తెలుసుకుంటాను వాట్ ఎగ్జాక్ట్ అది పాపం ఎందుకంటే దాన్ని చూసేకల్లా చాలా బాధ అనిపించింది బాబు అదే కుటుంబాన్ని పరామర్శిద్దాం చేసి అవును సార్ మైట్ బి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు అమ్మాయి వయసు ఏముంటుందమ్మా 19 నడుస్తున్నాయి అర్జున్ పట్టిన సార్ పెళ్లి చేసినప్పుడు మైనర్ సార్ పెళ్లి చేసినప్పుడు మేజర్ బంధువులు అర్థంలో మంది అయిపోతే గిడ్డు రూపం పెట్టి ఒక దేశం పోతే పాస్పోర్ట్ కూడా తీసుకున్నా బాబులు చెప్తాను నా బిడ్డ మంచిగా ఉంటే కాదనుకుని పాస్పోర్ట్ తీసుకుని అప్పులు చెప్తాను అడిగి అక్కడ పోతాను 30 లక్షలు అప్పు చేసిన్నాడు వచ్చిన కడిగే కొంపంత రాసి దారుకున్న పువ్వులు కూడా అట్లా అయిపోయింది ఇది నీది అమ్మాయి చూసింది అరకట్నం గురించి అరకట్నం గురించి ఆడు అందరు బోధలు పోసి నేర్పి పంపిణీ ఇప్పుడు సంపాదించలేదు అటువైనా సంపాదించాలకు అరకట్నం పోతామని అనుకున్నారు అన్నట్టు భార్య భర్తలు అంతలోనే ఈడ అప్లై చేసిండు డబ్బుల కోసం అరకట్నం అడుగు కూడా తప్పే అది కూడా రాసింది మా వరకట్ట ఒత్తిడి ఈ అమ్మాయి హత్య కావడానికి ఈ పిల్లవాడి తల్లిదండ్రుల ప్రోత్సాహము తోడబుద్ధుల ప్రోత్సాహం అవన్నీ పెట్టింది అవన్నీ పెట్టినందుకే వాళ్ళు రిమైండ్ చేశాం పోలీసు దీన్ని చాలా ఖచ్చితంగా ఉన్నారు పోలీసు ఖచ్చితంగా ఉన్నారు మానిటర్ చేస్తారు అది ఇన్ఛార్జ్ ఏది చూసి ఇదే మనం చూసుకోము కొంతమంది అమ్మాయి కూడా నమ్మించి దెబ్బకొట్టింది సార్ నమ్మించి దెబ్బకొట్టిండు నడుపుదలు భూమి కొనిచ్చారు ఒక తులం చాయిను బొసర్ బండి కొనిచ్చారు అలా తల్లిదండ్రులు యాదవ్ అంటే లంచోడుకు 20 లక్షలు తీసుకున్నాను అమ్మ పెళ్లి తర్వాత ఆయన ఊక టార్చర్ చేసుడు నీకు మందులో ఉంటే పైసలు ఇన్ని తీసుకొచ్చి కట్టిపోవా అంటే బంగారం కూడా పెట్టి తీసుకొచ్చి ఇచ్చింది 12 లక్షలు భూమి 1,30,000 బయట 1,80,000 చైన్ కొంచెం ధైర్యం ఉండాలి మాట్లాడతా కాదమ్మా దేనికి రిపోర్ట్ వాళ్ళు అదే చేసిన కేసు అయింది వాళ్ళ మీద టైం పడుతుంది టైం కాదమ్మా కేసు అయింది వాళ్ళ మీద వీళ్ళది ఏంటి సార్ తల్లి కూడా వాళ్ళ భర్త చంపించారు తల్లి కూడా వాళ్ళ భర్త చంపింది మీరు రేపు సాక్ష్యం పెట్టిస్తే మరి తప్పకుండా పడిపోతుంది అదేనమ్మా మన మీద ఆధారపడి ఉంటది అమ్మాయి తల్లి ఉన్నది కదా అమ్మాయి తల్లి తండ్రి ఏదైతే ఉన్నదో వాడి పెళ్లి పరిస్థితుల అమ్మాయికి చేసుకోవాల్సి వచ్చింది పడపడికి ఏ విధంగా కట్నం కోసం ఒత్తిడి తెచ్చాడు ఎప్పుడు డబ్బులు కొరకు మానసిక ఒత్తిడి తెస్తుంది ఇవన్నీ హత్యకేమో మెడికల్ రిపోర్ట్ ఆధారం ఉంటుంది
మన తల్లిదండ్రి తోడబుట్టినోళ్ళకు భర్తకు ఈ డౌరీ హెరాస్మెంట్ ఏదైతుందో మన సాక్ష్యం మీద ఆధారపడుతుంది. మన సాక్ష్యం గట్టి అమ్మాయి తల్లి సాక్ష్యం గట్టి చెప్తే తప్పకుండా వాళ్ళకి శిక్ష పెడతారు. అందరు అంటారు నువ్వు వస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటారు, నువ్వు వచ్చిన తప్పకుండా పడుతుంది తప్పకుండా పడుతుంది. వ్యవసాయ సాగు